టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి మాజీ ఈవో ధర్మారెడ్డికి విజిలెన్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల దేవస్థానంలో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో టీటీడీలోని వివిధ విభాగాల్లో జరిగిన లావాదేవీలపై 2 నెలలుగా విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. నిబంధనలు అతిక్రమించి నిర్వహించిన పనులు, ఖర్చులు, ఇతర అంశాలపై ఆయా విభాగాల అధికారుల నుండి వివరాలు తీసుకున్నారు. ఇదే క్రమంలో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డిలకు నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. అలానే అంతకుముందు చైర్మన్, ఈవోగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, జవహర్ రెడ్డిలకు కూడా నోటీసులు జారీ చేసి విచారణ కోరినట్లుగా సమాచారం.